గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కోరిన అధికారులు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషనర్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురుదాడికి దిగారు. వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశిస్తే విచారణకు తాను రానని, మీరే కమిషన్ చైర్మన్ పదవి నుండి దిగిపోవాలంటూ ఆయన శనివారం 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తాను కరెంటు కొనుడు తప్పు కాదని, దానిపై ఎంక్వైరీ చేయడమే తప్పు అన్నట్లుగా అందులో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలేవీ జరగలేదని, ఈ అంశంపై ఎంక్వైరీలు చేయించడం చట్ట విరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ పూర్తవక ముందే తప్పు జరిగినట్టుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించినా ప్రయోజనం ఉండదని తెలిపారు. ఎంక్వైరీ చేసే నైతికతను జస్టిస్ నరసింహారెడ్డి కోల్పోయారని కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5,000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, నాటి అసాధారణ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. చట్ట పరిధిలోనే అన్ని వ్యవహారాలు చేసి సక్సెస్ అయ్యామన్నారు. నాటి తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్ని ఎంక్వైరీ కమిషన్ వేశారని ఆయన ఆరోపించారు. ఎంక్వైరీ కమిషన్ వేయడం చట్ట విరుద్ధమని చెప్పాల్సిన వ్యక్తే ఎంక్వైరీ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కరెంటు కొనుగోళ్లలో రాష్ట్రంలో కొత్త పవర్ ప్లాంట్లను నెలకొల్పడంలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటించాం. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ తీర్పులకు లోబడే అన్ని చర్యలు తీసుకున్నాం. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈఆర్సీలు నిర్వహించే పబ్లిక్ హియరింగుల్లో తెలియచేయవచ్చు. అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఈఆర్సీ తీర్పు ఇస్తే ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుండి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియచేశారు. ఆ అభ్యంతరాలను పరిశీలించి పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదముద్ర వేసిందన్నారు. అప్పటికి రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే అవకాశం ఉంది. కానీ ఆయన అప్పీలుకు వెళ్లలేదు. తన కేసీఆర్ లేఖలో తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న, ఎంక్వైరీ కమిషన్ను వేయకూడదన్న కనీస ఇంగితాన్ని మర్చిపోయి ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషనర్కు మిమ్మల్ని చైర్మన్ గా నియమించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. మీరు చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే జూన్ 11 నాడు విలేకరుల సమావేశం పెట్టి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నా అంటూ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.